ఆకాష్దీప్ చాలా బాగా వేశాడు, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, 10 వికెట్ హాల్ తీశాడు. బట్ ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? యాక్చువల్గా అతని స్టేట్ ఈజ్ బీహార్, కానీ బీసీఏ బ్యాన్ అవడంతో బెంగాల్కి వెళ్ళాడు. అక్కడి నుంచి కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా రంజీ ట్రోఫీ ఆడుతూనే వచ్చాడు. కానీ వాళ్ళ ఇంట్లో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదురయ్యాయి. వితిన్ 6 months స్పాన్ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సరే రికవర్ అవుతున్నాడు, బాగా ఆడుతున్నాడు అనుకుంటే కనుక వాళ్ళ సిస్టర్కి క్యాన్సర్, తను కూడా రికవర్ అవుతుంది. ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు, అయినా కూడా ఆడుతూనే ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు పోతూ వచ్చాడు. ఆల్మోస్ట్ ఒక కెరియర్ థ్రెటనింగ్ ఇంజరీ వచ్చింది అతనికి ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత. మళ్ళీ రీహాబ్ అయ్యాడు, మళ్ళీ ఐపీఎల్లో ఆడాడు, ఓకే అనిపించాడు. బట్ ఎప్పుడైతే అవకాశం వచ్చిందో రెడ్ బాల్తో పర్ఫామ్ చేయడానికి ఆ పిక్చర్ పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్తో చాలా బాగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఇన్ని విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు అతను కూడా ఒక కెరియర్ థ్రెటనింగ్ ఇంజరీ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మ్యాచ్ ఆడుతున్నప్పుడు చాలా రకరకాల ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది అంత రీతిలో ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అందుకే ఎవరైతే ఇండియన్ క్రికెట్కి ఆడారో వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. ఎటువంటి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నారో తెలియదు, కష్టపడుతూనే ఉంటారు, నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అండ్ ఎట్టకేలకు ఇలాంటి ఫలితాలు వాళ్ళకి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. పైగా ఆకాష్ ఏమన్నాడు, సిరాజ్ చెప్పారట, అరే నాకు 5 వచ్చేసింది, నీకు కూడా 5 కావాలి, నేను వైడ్ వేస్తాను, నెక్స్ట్ ఓవర్ తీసుకో అంటే, లేదు నాకు రావాల్సినప్పుడు వస్తుంది, నువ్వు కానిచ్చేసే అన్నాడు. వచ్చేసింది నెక్స్ట్ ఇన్నింగ్స్లోనే. ఓవరాల్గా 10 వికెట్ హాల్ తీశాడు, మ్యాచ్ని గెలిపించాడు. ఐ హోప్ దిస్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్. ఇంకా చాలా విజయాలు ఇండియన్ టీంకి అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. వెల్ డన్ అండ్ టేక్ అబౌవ్ ఆకాష్దీప్.